హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని చెప్పేసి బ్రహ్మానందం గారి నేమ్ ని టీషర్ట్ మీద ప్రింట్ వేయించుకొని ఆయన బయటికి రావడం, అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాన్ని రకరకాలుగా ట్రాల్స్ చేస్తున్నారు. అయితే మూర్తి తాత మనందరికీ తెలిసింది కదా, ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్ లాంటిలో కనిపిస్తూ ఉంటాడు మూర్తి తాత. సో ఆయన సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే దానికి రిప్లైగా, కౌంటర్ రిప్లైగా అల్లు అర్జున్ ప్రొడక్షన్ నుంచి బన్నీవాస్ అనే వ్యక్తి కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అసలు మూర్తి తాత ఏమని కామెంట్ చేశారో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. సోషల్ మీడియా అటెన్షన్ ఎలా తెచ్చుకోవాలో అల్లు అర్జున్కి బాగా తెలుసు, మీరేమంటారు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ వేశారు. సో దానికి రిప్లైగా బన్నీవాస్ గారు ఏమన్నారంటే, డియర్ మూర్తి గారు, ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం గారి లాంటి ఒక హాస్య నటుడిపై బన్నీ గారు తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా? దాన్ని కూడా వక్రీకరించాలా సార్? ఆయన వేసుకున్న టీషర్ట్ మీద ఇలాంటి లాజిక్స్ అప్లై చేస్తారా? అక్కడ తన అభిమాన హాస్య నటుడిపై బన్నీ గారి ప్రేమ మీకు కనిపించలేదా? మీ దృష్టిలో బ్రహ్మానందం గారిని బన్నీ గారు హైలైట్ చేసిన పాజిటివ్ కోణం కూడా కనబడలేదు, కానీ అందులో ఇలాంటి కోణం ఒకటి వెతికారు. వీలైతే గొడవలు ఆపుదాం, మంచి విషయాలను పాజిటివ్గా చెబుతాం. నాకు స్ఫూర్తినిచ్చిన మనిషి చిరంజీవి గారు అంటూ జాతీయ వేదికపై నిన్ననే బన్నీ గారు చాలా బాగా మాట్లాడారు. ఆ వీడియో మీ నాలెడ్జ్లో రాలేదనుకుంటా. అలాంటివి మీరు పట్టించుకోరు. అలాంటి వాటిని హైలైట్ చేస్తే మనసులో మాట కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. ఇటువంటివి రాస్తే కాస్త మంచి జరుగుతుంది. ఇప్పటికే ఉన్న పొగజాలు, ఇక కొత్తవి ఎందుకు సార్ అని చెప్పేసి ఆయన రిప్లై ఇచ్చాడు. సో దీని తర్వాత అసలు మూర్తి తాత ఏం రిప్లై ఇచ్చాడో అది చదివేసిన తర్వాత అసలు దీని మీద మనం కొంచెం అనలైజ్ చేద్దాం. సార్, నేను నెగిటివ్ సెన్స్లో చెప్పలేదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను. నేను అల్లు అర్జున్ అంటే ఎప్పుడు పాజిటివ్గానే ఉంటున్నా. నా టైం లైన్ మొత్తం చూడండి, ఎప్పుడైనా థ్యాంక్ యూ అని చెప్పేసి పెట్టారు. అసలు ఈయన ఇదంతా ఏదైతే ఇప్పుడు నేను చదివానో, బన్నీవాస్ గారు ఏదైతే మూర్తి తాత రిప్లై ఇచ్చారో దాంట్లో లాస్ట్ లైన్ నాకు అర్థం కాలేదు. ఇప్పటికే ఉన్న పొగజాలు, ఇంకా కొత్తవి ఎందుకు సార్ అంటే, పొగ ఉందని చెప్పేసి మీరే, అంటే పొగ వస్తుంది, ఎవరో పొగ పెట్టారు, మా పొగ కనిపిస్తుంది అని చెప్పేసి మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు అసలు? అంటే పొగ ఉందని, నిప్పు ఉందని, నిప్పు రాయేస్తే పొగ వస్తుందని, అంటే నిప్పు ఉందని మీరే నమ్ముతున్నారు, పొగ ఉందని మీరే నమ్ముతున్నారా? ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఇంకాస్త అల్లు అర్జున్ గారు నెగిటివ్ అయిపోతారు. అసలు దీంట్లో మనం మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ గారు వేసుకున్న టీషర్ట్లో తప్పేముంది? ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు #1 కమేడియన్, అది ఎవరు కాదనలేరు. దాని తర్వాత ఎవరు #1 కమేడియన్? బ్రహ్మానందం గారు. అల్లు అర్జున్ ఏ ఫ్యామిలీ నుంచి వచ్చారు? కమేడియన్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. బ్రహ్మానందం గారు ఈజ్ #1 కమేడియన్. సో అల్లు అర్జున్ గారు #1 కమేడియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అల్లు అర్జున్ గారికి #1 కమేడియన్ గారికి వాల్యూ ఇస్తున్నారు. తప్పేముంది? ఈయన #1, ఈయన #1, సరిపోయింది కదా. సో దాంట్లో తప్పులు ఎందుకు ఎదుగుతున్నారో సోషల్ మీడియాలో హేటర్స్ ఎక్కువైపోతున్నారు అల్లు అర్జున్ గారు. చాలా తప్పు. ఇది నేను ఖండిస్తున్నాను. పుష్పరాజ్ గొడ్డలతో ఖండిస్తాను. ఎవరైతే ట్రాల్ చేస్తాను వాళ్ళందరూ ముందే చెప్పేస్తాను, వద్దు, చాలా తప్పది. #1 ఆయన #1, ఈయన #1. ఒక కమేడియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో ఆయనకి బ్రహ్మానందం గారి వాల్యూ తెలుస్తుంది. సో ఆయన రెస్పెక్ట్ ఇస్తారు. ఇద్దరు కూడా వారి రంగాల్లో, ఒకటే రంగంలో ఇద్దరు #1 కాబట్టి సో ఆబ్వియస్లీ రెస్పెక్ట్ ఇస్తారయ్యా. తప్పేముంది? టీషర్ట్లో కాకపోతే ప్యాంట్ మీద వేసుకుని తిరుగుతాడు, ఇంకెక్కడైనా వేసుకుని తిరుగుతాడు. మనకేంటి? అల్లు అర్జున్ గారు ఏం చేసినా సరే దాన్ని అంటే నెగిటివ్ కోణంలో చూడటం అలవాటు అయిపోయింది. సో దయచేసి ఇలా పిచ్చి ట్రాల్స్ అయితే చేయదు. లాజికల్గా ట్రాల్స్ చేయండి, లాజికల్గా మాట్లాడండి, ఇల్లాజికల్గా ట్రాల్స్ చేయదు. ఇదంతా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని చెప్పేసి టీషర్ట్ మీద రాసుకున్నారు ఆయన. తప్పేముందయ్యా? వీళ్ళు అంటే ఇప్పుడు దాని మీద కమేడియన్ అల్లు రామలింగయ్య గారి తాలూకా అని చెప్పేసి వేసుకోలేదుగా. వేసుకున్నా కూడా తప్పేముంది అని చెప్పేసి ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు. నిజమే కదా అది. ఇప్పుడు #1 కమేడియన్ అల్లు రామలింగయ్య గారి తాలూకా అని వేసుకుంటాడు. మీకేంటి మధ్యలో? 100 వేసుకుంటాడు ఆయన. కమేడియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి హీరోకి ఒక కమేడియన్ వాల్యూ తెలుస్తుంది. ఆయనే #1 కమేడియన్, ప్రెసెంట్ బ్రహ్మానంద గారు #1 కమేడియన్, #1 హీరో, సరిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది కదా. లాజికల్గా ట్రాల్స్ చేయండి బ్రదర్, ఇల్లాజికల్గా ట్రాల్స్ చేయొద్దు బ్రదర్. ఇది నేను సమనీయంగా విన్నవించుకుంటాను బ్రదర్.
థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.